హలో సార్. ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ ఎలా ఆపారు? అంటే ఈటీవీ విన్ సేల్స్ కంటే ఆ టెక్నాలజీని మీరు రెప్లికేట్ చేసి అమ్మేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా సార్. అంటే దానిలో పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు, అదైతే క్లియర్గా చెప్పగలుగుతాను. సెవరల్ టీమ్స్ పనిచేసినాయి సార్ దీని మీద. అండ్ మా ఈటీవీ విన్ టీంలో 25 మెంబర్స్ టీమ్ మాది. అందరూ 30 బిలో ఏజెస్ గ్రూప్స్. సో ఒక 30 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళు 25 మంది కూర్చొని కాంటెంట్ మీద ప్యాషన్ మ్యాడ్నెస్ ఉన్న వాళ్ళు పనిచేస్తే ఎలా ఉంటుందో అదే ఈటీవీ విన్. మీరు చూసేది జస్ట్ 1% ఆఫ్ ఈటీవీ విన్ పొటెన్షియల్. ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్లో యుల్ సీ ద బిగ్గెస్ట్ స్కోప్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ఈటీవీ విన్. అది చెప్పగలుగుతాను. ఎలా ఆపారు అంటే ఆపాము. ఇది సెకండ్ ఎన్కౌంటర్ అనుకో, మన ఇద్దరు ఫస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము. అవును, వేరే వాళ్ళు ఆపలేకపోయారు అంటే ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ సార్. ఒకటే ఎందుకు ఆపేమన్నానికి రీజన్ చెప్తాను నేను. మా సబ్స్క్రైబర్కి నేను 99 రూపీస్ కట్టు పర్ మంత్కి నేను ఎక్స్క్లూజివ్గా కా మూవీ చూపిస్తాను అని చెప్తున్నాను నేను. చెప్పినప్పుడు ఐ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ దట్. ఏంటంటే ఇంకెక్కడ ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. నా కస్టమర్కి 99 రూపీస్ కట్టినప్పుడు ఓన్లీ ఈటీవీలో మాత్రమే అవైలబుల్ ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉంటే నా తప్పు ప్రామిస్ కదా అనేది. ఆ ప్రామిస్ బ్రేక్ చేయకుండా కోసమే మేము ప్రయత్నిస్తున్నాము. ఈసారి అయితే మీకు పారామీటర్ దొరికింది, ఎందుకంటే సేమ్ టైంలో ఇంకో మూవీ కూడా రిలీజ్ అయింది, మాకన్నా బిగ్గర్ ప్లాట్ఫామ్ రిలీజ్ అయింది. అది వచ్చింది, ఇది రాలేదు కాబట్టి ఈసారి పారామీటర్ ఎక్కువ కరెక్ట్గా కుదిరింది కాబట్టి అందరూ ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. బట్ ఎవ్రీ ఫిలింకి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం మేము. బట్ మేము పెడుతున్నాం, వాళ్ళు క్రాక్ చేస్తున్నారు, వాళ్ళు పెడుతున్నాం, మేము క్రాక్ చేస్తాము. కంటిన్యూస్ ప్రాసెస్. బట్ విత్ ఇన్ 2-3 months అయితే విల్ బిల్డ్ ఏ కాంక్రీట్ సొల్యూషన్ వేర్ నో వన్ కాంట్ టచ్ ద సొల్యూషన్ అని. అంటే ఇప్పుడు పైరసీ వల్ల పెద్ద ప్లాట్ఫామ్స్కి ఎంత ప్రాబ్లమో తెలియదు, కానీ మీదే పెద్ద ప్రాబ్లం అయింది. వాళ్ళు ఆపారు, మీరు ఆపలేకపోతున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారా మీరు అంటున్నారు. వాళ్ళకి అది ప్రియారిటీ కాకపోవచ్చు ఉండొచ్చు కదా, మాకు అది ఎక్కువ ప్రియారిటీ. ఎందుకంటే నేను చెప్పా కదా, మోర్ దెన్ మనీ ఇట్స్ అ ప్రామిస్ వీ మేడ్. ఈనాడు యాజ్ అ గ్రూప్గా మేము ఎవ్రీ రూపాయికి జవాబు చెప్పాలి. సో మీరు కట్టే 99 రూపాయలకి నేను జవాబు చెప్తాను కూడా. ఇక్కడ తప్ప కాంటెంట్ ఎక్కడ ఉండకూడదు, ఉండదు. ఇది నా ప్రామిస్ చేద్దాము. ఆ ప్రాసెస్లో మీ ప్లాట్ఫామ్లోనే కొన్ని చోట్ల అవైలబుల్గా లేదు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్. లేదు అవైలబుల్గా లేదని కాదు, ఇక్కడ ఒక 2 థింగ్స్ ప్యారల్గా జరిగినాయి. ఒకటేంటంటే అట్మాస్ అండ్ విజన్ చేయడం ఒకటి, రెండోది ఏంటంటే పైరసీ ఆపడం ఒకటి. అట్మాస్ అండ్ విజన్ ఏంటంటే మీకు 4K కన్నా ట్రిపుల్ ద సైజ్ ఆఫ్ ఫైల్ సైజ్ ఉంటుంది కాబట్టి హై ఇంటర్నెట్ స్పీడ్ ఏరియాస్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లేదంటే డౌన్గ్రేడ్కి ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. రెండోది పైరసీ ట్రై చేస్తాం కాబట్టి కొంచెం డిఫికల్టీ ఉంది, వాస్తవం. బట్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్ నౌ, యూ క్యాన్ట్ సీ ఎనీథింగ్ నౌ. బట్ పైరసీ వచ్చింది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇది మా ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేయలేదు, ఇది వాజ్ స్క్రీన్ రికార్డెడ్ అండ్ డన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు పైరసీ ఆపారు అంటున్నారు కదా, ఇక్కడ సార్ కనుక పప్పన్ టీవీలో ఉంది సార్, ప్లే సార్. అది స్క్రీన్ రికార్డెడ్ అండ్ డన్. మా ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేసింది కాదు, మా ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయలేదు సార్. హెచ్డి క్వాలిటీ తోటే ఉంది. ఆ హెచ్డి క్వాలిటీ 4K క్వాలిటీ స్క్రీన్ రికార్డింగ్ అయింది సార్. అది స్క్రీన్ రికార్డింగ్ అంటే మొబైల్ పెట్టేసింది కాదు, యాప్లో స్క్రీన్ రికార్డింగ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసేసింది. మా సర్వర్ నుంచి ఫైల్ అయితే డౌన్లోడ్ చేయలేదు, మా ఎన్క్రిప్షన్ అయితే బ్రేక్ చేయలేదు. ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఏమైనా ఉంటే తెలుసుకొని నెక్స్ట్ టైం చూస్తాం. ఈటీవీ ఇన్నులు వచ్చిన తర్వాతనే ఇప్పుడు దీంట్లోకి వచ్చింది, అంతే కదా సార్. అంతే అదే